పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం. 2025 సంవత్సరం మే 18వ తేదీన ఛాయాగ్రహమైనటువంటి కేతువు సింహరాశిలో ప్రవేశిస్తాడు. సింహరాశిలో 18 నెలల పాటు సంచరిస్తాడు. 18 నెలలు సింహరాశిలో సంచరించేటటువంటి రోజులలో మీనరాశి వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనేటటువంటి విషయం తెలుసుకుందాం. మీనరాశి వారికి కేతువు ఎక్కడ సంచరిస్తున్నాడు అంటే 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఆల్రెడీ మీనరాశి వారు ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు. 6వ స్థానంలో కేతువు యొక్క సంచారము జరుగుతున్నది. 6వ స్థానం అంటే అనేటటువంటిది దేనికి సంబంధించినటువంటి స్థానం అంటే 6వ స్థానం అనేటటువంటిది మనకు రోగస్థానము, పాపస్థానము, శత్రుస్థానము అంటాము. అంటే శత్రువులు ఏ విధంగా ఉంటారు, మన కాంపిటీషన్స్ ఏ విధంగా ఉంటాయి, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటటువంటి వారు ఎటువంటి ఫలితాలు పొందుతారు, ఎలాంటి వ్యాధులు కలుగుతూ ఉంటాయి, ఎలాంటి ఆరోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి. 6వ స్థానం అనేది అప్పులకు, రుణాలకు సంబంధించినటువంటి స్థానం కూడా. ఉద్యోగపరమైన సంబంధాలు, న్యాయ వ్యవహారాలు, అనేక రకాల వివాదాలు, సేవ, ధర్మము, హాస్పిటల్స్ మొదలైనటువంటి అన్నిటినీ కూడా మనము 6వ స్థానంలో పరిశీలిస్తూ ఉంటాం. అంటే కేతువు సహజంగా గోచార రీత్యా 6వ స్థానంలోకి ప్రవేశించినప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ మీనరాశి వారికి అనేక రకాలైనటువంటి ప్రయాణాలు అనేటటువంటివి కూడా కలుగుతూ ఉంటాయి. విద్య, ఉద్యోగము, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా మొదలైనటువంటి విషయాల్లో వీరికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ఇక్కడ ప్రధానంగా 6వ స్థానం రోగస్థానము, పాపస్థానము, శత్రుస్థానం కాబట్టి రోగస్థానంలో కేతువు యొక్క ప్రభావం ఉన్నటువంటి కారణం చేత మీనరాశిలో జన్మించినటువంటి వారికి కొన్ని రహస్యమైనటువంటి వ్యాధులు అంటే గుప్త వ్యాధులు కలిగే అవకాశం ఉంటుంది. అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఇంకా చెప్పాలంటే గర్భాశయ సమస్యలు కానీ, స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, లేదా మర్మాంగాలకు సంబంధించినటువంటి కొన్ని రకాలైన సమస్యలు కానీ ఇట్లాంటివి ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. కాబట్టి వాటి మీద కొద్దిగా శ్రద్ధ పెట్టాలి. 6వ స్థానంలో ఈ కేతువు యొక్క సంచారం అనేక రకాలైనటువంటి ప్రెషర్ పెంచుతూ ఉంటుంది. మానసికంగా స్టేబుల్గా లేకపోవడం అనేటటువంటి జరుగుతూ ఉంటుంది. కొన్ని రకాలైనటువంటి అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అగ్ని ప్రమాదాల కారణంగా మీనరాశి వారు నష్టపోయే అవకాశం అనేటటువంటిది కూడా కలుగుతుంది. 6వ స్థానంలో కేతువు ప్రవేశించినప్పుడు హెల్త్ పరంగా కొంచెం కాంప్లికేషన్స్ రావటం, వైద్య సంబంధమైనటువంటి ఖర్చులు పెరగటం, ఈ కారణంగా అప్పులు పెరగటం అనేటటువంటిది కూడా జరుగుతుంది. మరి అసలు 6వ స్థానంలో కేతు వచ్చినప్పుడు అన్ని ప్రతికూలతలు ఏముంటాయా, కొన్ని అనుకూలతలు కూడా ఉండవా అంటే కొన్ని అనుకూలతలు ఉంటాయి. 6వ స్థానంలో కేతువు ప్రవేశించినప్పుడు జాతకుడు శత్రువులు ఉండరు. అంటే అందరినీ కూడా మిత్రులుగా మార్చుకోగలిగినటువంటి స్థితి కలుగుతుంది. ధన సంపాదన కోసం విశేషంగా కృషి చేస్తాడు. మధ్యవర్తిత్వం చేసి మంచి పేరు సంపాదించుకుంటూ ఉంటాడు. అలాగే 6వ స్థానంలో కేతువు సంచరించేటప్పుడు గురుడు కూడా శుభస్థానంలో కనుక ఉన్నట్లయితే సంతానపరమైనటువంటి అభివృద్ధి ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కానీ 6వ స్థానంలో కేతువు ప్రవేశించినప్పుడు ఏం జరుగుతుందంటే ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే వీరికి బదిలీలు అనేటటువంటి ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి. అంటే ట్రాన్స్ఫర్స్ జరుగుతూ ఉంటాయి. సహచరులతో అనేక రకాలైనటువంటి సమస్యలు అంటే మీ కొలీగ్స్తో సమస్యలు అనేటటువంటి కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఐటీ రంగంలో ఉన్నటువంటి వారు కానీ, లేదా హాస్పిటల్ సేవా రంగాల్లో ఉన్నటువంటి వారికి కేతు విశేషంగా అనుకూలిస్తాడు. అంటే ఐటీ రంగంలో ఉన్నటువంటి వారికి, సీక్రెట్ ఏజెంట్స్గా ఉన్నటువంటి వారికి, హాస్పిటల్స్లో ఉన్నటువంటి వారికి, సర్వీస్ సెక్టార్స్లో ఉన్నటువంటి అందరికీ కూడా కేతువు బ్రహ్మాండంగా అనుకూలంగా యోగిస్తాడు. ప్రత్యర్థుల మీద మానసికంగా పైచేయి సాధిస్తాడు. ప్రత్యర్థుల మీద ఆధిపత్యాన్ని కలిగించేటటువంటి విధంగా చేస్తాడు. 6వ స్థానం శత్రు సమస్యలకు సంబంధించినటువంటి స్థానం కూడా కాబట్టి 6వ స్థానంలో కేతువు ప్రవేశించినప్పుడు శత్రువులను చక్కగా నియంత్రించగలుగుతూ ఉంటారు. అలానే ఎవరైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తుంటే, పోటీ పరీక్షలు కనుక రాస్తున్నట్లయితే వాటిలో శీఘ్రమైనటువంటి విజయాన్ని కూడా కేతువు మీనరాశి వారికి కలిగిస్తాడు అని చెప్పాలి. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, పోటీ పరీక్షల్లో బ్రహ్మాండంగా రాణించగలుగుతారు. అలానే బిజినెస్ డీల్స్ చేసేటటువంటి వారికి బిజినెస్ డీల్స్లో కూడా ఆ పోటీ తత్వంలో నెగ్గేటటువంటి విధంగా కూడా చేస్తూ ఉంటారు. ఎక్కడైనా సరే మనకేదైనా ఆక్షన్ జరుగుతూ ఉన్నప్పుడు ఆ ఆక్షన్లో కనుక మీనరాశి వారు కనుక పార్టిసిపేట్ చేసినట్లయితే, అంటే ఆక్షన్ అంటే వేలం పాటలు జరుగుతున్నప్పుడు వాటిలో మీనరాశి వారు కనుక పార్టిసిపేట్ చేసినట్లయితే వాటిలో కూడా చక్కగా విజయాన్ని పొందేటటువంటి విధంగా చేస్తాడు. న్యాయ వ్యవహారాలకు సంబంధించినటువంటి స్థానం కూడా 6వ స్థానం. అంటే లీగల్ మ్యాటర్స్ అన్నీ కూడా ఇక్కడ ఇప్పటికే కోర్టు కేసులు కనుక నడుస్తూ ఉన్నట్లయితే వాటికి సంబంధించి అనూహ్యంగా మిమ్మల్ని బయటపడేస్తాడు. అంటే కేతువు మిమ్మల్ని రక్షిస్తాడు. ఇక్కడ అంటే
ఒక రకంగా చెప్పాలంటే అన్యాయంతో బాధపడుతున్నటువంటి వారికి న్యాయాన్ని కలిగించేటటువంటి విధంగా చేస్తాడు అని చెప్పాలి. అలానే 6వ స్థానంలో కేతువు సంచరించేటప్పుడు రుణ భారాన్ని తక్కువ చేస్తాడు. ఎవరైతే ఇప్పటిదాకా విపరీతంగా రుణాలు చేస్తున్నారో ఆ వడ్డీలు కట్టలేక రకరకాలుగా సతమతమవుతూ ఉంటే ఆ రుణాలు తీర్చేటటువంటి మార్గాన్ని కూడా ఇక్కడ 6వ స్థానంలో సంచరించేటటువంటి కేతువు కలిగిస్తాడు అని చెప్పాలి. అలానే కేతు గోచారం అనేటటువంటిది, అంటే గోచార రీత్యా 6వ స్థానంలో కేతువు ప్రవేశించినప్పుడు మిమ్మల్ని చక్కగా సేవ, ధర్మం మొదలైనటువంటి వాటి వైపు చక్కగా నడిపిస్తూ ఉంటాడు అని చెప్పాలి. ఇక ఈ 6వ స్థానంలో విద్యార్థులకు బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కలిగిస్తాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మీనరాశిలో ఉన్నటువంటి వారి కేతువు బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని ఇస్తాడు. కొంచెం ఆరోగ్యపరంగా కనుక జాగ్రత్తలు పాటించినట్లయితే మిగిలినటువంటి అన్ని విషయాలలో కూడా అనుకూలతలు కలిగిస్తాడు. కొన్ని పరిహారాలు కనుక చేసుకుంటే మీనరాశి వారు మంచి ఫలితాన్ని పొందుతారు. ఇక్కడ కేతు గ్రహానికి సంబంధించినటువంటి జపాలు, హోమాలు, దానాలు, దానం అంటే కేతుగ్రహానికి సంబంధించినటువంటి దానం ఏమిటంటే ఉలవల దానం ఇవ్వటం చాలా మంచిది. మంగళవారం రోజున కేతుగ్రహానికి సంబంధించిన శాంతి హోమం కనుక చేయించుకొని గోపూజ, శివారాధన కనుక చేయించుకుంటే బ్రహ్మాండమైన ఫలితాన్ని పొందుతారు. అలానే నలుపు రంగు ఉన్నటువంటి కుక్కకు మీరు ఆహారం పెట్టడం అనేటటువంటిది అత్యంత శుభప్రదమని చెప్పాలి. అలానే ఆరోగ్యపరంగా కానీ అంటే ఆరోగ్యపరమైన సమస్యలు తొలగిపోవాలి అంటే ఉలవల దానం ఇవ్వటం వలన అనారోగ్య సమస్యలు అనేటటువంటివి తొలగిపోతాయి. ప్రతిరోజు కూడా తులసీ దళంతో శివ పూజ చేయటం వలన ఇక్కడ వీరికి అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ఆర్థికంగా డెవలప్మెంట్స్ అనేటటువంటివి కూడా పెరుగుతూ ఉంటాయి అని చెప్పాలి. ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి 6వ స్థానంలో సంచరించేటటువంటి కేతువు దాదాపుగా అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నాడు. అంటే 1-2 అనారోగ్య సమస్యలు కలిగిస్తున్నాడు. మీ వ్యక్తిగత జాతకంలో కూడా జరుగుతున్నటువంటి మహర్దశలు కానీ అంతర్దశలు కానీ కేతు సంబంధమైనవి కనుక ఉంటే కొంచెం ప్రతికూలతలు ఎక్కువగా ఉంటాయి. లేదా వ్యక్తిగత జాతకంలో కనుక కేతువు పాపస్థానాల్లో కనుక ఉంటే దానివల్ల కూడా కొంచెం ఎక్కువ ఇబ్బందులు కలుగుతారు. ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతున్నారో అటువంటి వారు ఒక్కసారి మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దానికి తగిన విధంగా దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి మీనరాశి వారికి 6వ స్థానంలో సంచరించేటటువంటి కేతు వల్ల కలిగేటటువంటి ఫలితాలు. శుభం.